వెరీ సింపుల్ అండ్ స్పైసీ రైస్. ఇప్పుడు తయారు చేద్దాం. ఎల్లిపాయలు, లసన్, గార్లిక్ 20 పొట్టు ఒలిచి పక్కన పెట్టుకోండి. ఎల్లిపాయలతో పాటు తగినంత ఉప్పు, కారం వేసి మంచిగా బాగా దంచండి. మంచిగా అన్నం ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకోండి. రైస్ ఎంత బాగుంటే ఇది కూడా అంత బాగుంటుంది. ఒక పెనంలో కొంచెం నూనె వేయండి. దంచిన ఎల్లిపాయ కారం నూనెలో వేసి కలపండి. కొంచెం కరివేపాకు, తాలింపు గింజలు కూడా వేసుకోవచ్చు. చదువుకునేటప్పుడు అన్నంలో ఉప్పు, కారం, నూనె లేదా నెయ్యి కలుపుకొని తినేవాళ్ళం. ఇది వండుతుంటే మళ్ళీ ఆ టేస్ట్ గుర్తుకొస్తుంది. నూనెలో ఎక్కువసేపు వేయించితే స్పైసీనెస్ ఎగిరిపోతుంది, లేదా కారం కూడా నల్లగా అయిపోతుంది. కాబట్టి ఎక్కువసేపు నూనెలో వేయించొద్దు ఆ ఎల్లిపాయ కారాన్ని. ఆ ఎల్లిపాయ కారం నూనెలో మంచిగా కలిస్తే చాలు. తర్వాత మంచిగా ఉడికిన అన్నాన్ని ఆ ఎల్లిపాయ కారం నూనెలో కలిపితే చాలు. మంచిగా తినండి రా బాబు, బాగుంటుంది. ట్రై చేయండి.